నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ముందుగా మహాత్ముని స్మరించుకుంటూ ఇవాళ మన అభిరుచిలో వెరైటీ వంటలు కూడా రెడీగా ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రెసిపీ కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో లక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు గుంటూరు నుంచి. ఓకే. పులిహోర అంటే ఏదైనా కొంచెం వెరైటీ పులిహోర ఏదైనా చేసి చూపించమని అడుగుతున్నారు. సో పులిహోరలో వెరైటీ అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు కూడా అవుతాయి కదా. సో అంటే పులిహోర అంటే మనం పులుపు మార్చుతూ రకరకాలుగా ఇప్పుడు చింతకాయలు కూడా వస్తే మనం కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రెగ్యులర్ గా చింతపండు చేసుకుంటాం. సో సీజనల్ గా చింతకాయలు దొరికినప్పుడు దాంతో చేసుకోవచ్చు, లేదా ఉసిరికాయలతో చేసుకుంటాం, సో నిమ్మకాయతో చేసుకుంటాం. సో ఇలా కాకుండా కొంచెం చెనా అలాగే వెజిటబుల్ కాంబినేషన్ లో పులిహోర వచ్చేద్దామండి. ఓ, వెజిటబుల్స్ యాడ్ చేసి పులిహోర. ఎస్, కొంచెం వెరైటీ అడిగారు కదా, కొంచెం వెరైటీగా చెనా ఉంటుంది. అంటే మామూలుగా నల్ల శనగలు యూజ్ చేస్తారు, ఇక్కడ మనం కాబూలి శనగలు యూజ్ చేసి చేద్దాం. ఓకే, సో అయితే చెనా వెజ్ పులిహోర. ఓకే, మరి చెనా వెజ్ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెనా వెజ్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు అరకప్పు, బియ్యం 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా పోపు వేసేసుకుందాం. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని, సో ఇక్కడ నేను నిమ్మ రసంతో చేస్తున్నానండి. సో కావలిస్తే మనం చింతపండుతో అయినా లేదా చింతకాయలతో అయినా అంటే రసం ఉడికిచ్చేసి కొంచెం రసంలా తీసేసుకొని సో అది చేసుకున్నా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది, ఆ పులుపు కొంచెం వేరేగా ఉంటుంది. సో ముందుగా ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, సో ఇది మనం మామూలుగా ఇప్పుడు వెజిటబుల్స్ లో తీసుకుంటున్నాం కదా, సో ఆకుకూరలతో చేసుకున్నా కొంచెం బాగుంటుంది పులిహోర. సో కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటే సో ఒకసారి వెజిటబుల్స్ తో ఒకసారి ఆకుకూరలతో ఒకసారి అలా చేసుకోవచ్చు. పులిహోర పోపు అనేది అదే ఉండి మనకి దాంట్లో మారుతూ ఉంటాయి. సో కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ. కాకపోతే మనకి మామూలు పులిహోర కంటే ఇది కొంచెం టైం పడుతుంది. ఉట్టిదానికి ఏంటంటే మనం జస్ట్ పోపు వేసి మిక్స్ చేసేసుకుంటాం. సో దీంట్లో కొంచెం ఇవి వేసుకోవడానికి కొంచెం అవి టైం పడుతుంది. సో దీంట్లో క్యాప్సికం ముక్కలు, అలాగే కాబూలి శనగలు ఉడికించి పెట్టేసుకున్నాం. సో దీంట్లో ముందుగా ఏంటంటే కొంచెం కాబూలి శనగలు 1 పూట ముందుగా నానబెట్టేసుకుంటే మనకు సరిపోతుంది. కొంచెం హాట్ గా ఉంటాయి కదా. ఎస్ అండి. సో దీంట్లో సరిపడా ఉప్పు ఇక్కడ వేస్తున్నాం. ఓకే, అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. పులిహోర ఇలాంటివన్నీ మనకి ఏంటంటే జనరల్ గా ఆ పాత ట్రెడిషనల్ వంటలు కదా. అవునండి. ఒక ఫార్మాట్ లోనే అలవాటు అయిపోతుంది. అంటే పులుపు అనేది కొంతమంది చాలా మంది మారుస్తూ ఉంటారు, బట్ ఆ పోపు అన్ని కూడా సేమ్ మనకు అవే పడితేనే మనకు ఆ పులిహోర టేస్ట్ అనేది వస్తుంది. కాకపోతే ఇలా వెజిటబుల్స్ గానీ లేకపోతే ఆకుకూరలు ఇలాంటి చిన్న చేంజింగ్ అనేది వీటి ద్వారా తీసుకురావచ్చు. బట్ ఫైనల్ గా మనకు ఆ టేస్ట్ అనేది అలాగా ఉంటేనే బాగుంటుంది. పులిహోర పోపు ఆ టేస్ట్ ఉంటేనే బాగుంటుంది. సో ఈ క్యాప్సికం ముక్కలు కొంచెం వేగాలి. ఓకే, ఇవి వేగేలోగా మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నవారు బచ్చలి ఆకుల్ని నూరి మొటిమలపై పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన మొటిమలు తగ్గి మీ ఫేస్ కాంతివంతంగా అవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి.
సో ఇప్పుడు దీంట్లో బీన్స్ కొంచెం ఉడికించుకున్నాం. ఓకే. సో వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. సో అలాగే క్యారెట్ ముక్కలు ఇవి కూడా ఉడికించి వాడుతున్నాం. సో ఇట్లా కొద్దిగా కూరగాయ ముక్కలన్నీ ముందు ఉడికించి పెట్టుకుంటే మనము ఇది కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. సో దీంట్లో కావాల్సిన మనకు గోబీ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, తర్వాత బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, చాయిస్ మనకి. సో వెజిటబుల్స్ కూడా మన చాయిస్ ప్రకారం పులిహోరలో కలిపేసుకోవచ్చు. సో ఇలాంటివి ఏంటంటే మనకి ఇలా బయటికి వెళ్ళేటప్పుడు అలా క్యారీ చేయడానికి బాగుంటాయి. అండ్ టేస్ట్ కూడా అంటే పెద్దగా మారదు. అంటే మామూలుగా కూర అన్నం ఇట్లాంటివి కలుపుకునే దానికి ఇలా రైస్ ఐటమ్స్ కి తేడా ఉంటుంది కదా. ఓకే. సో ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఓకే. సో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ సో కొంచెం పొడి పొడిగా రావాలి పులిహోరకి మనకి. ఓకే. సో వేరుశనగ పలుకులు ముందుగానే వేయించి పెట్టేసుకున్నామండి. సో వీటితో పాటుగా నిమ్మరసం, సో ఆ రైస్ క్వాంటిటీకి సరిపడా వేసేసుకోవాలి. సో అంతా బాగా కలిపేసుకుంటే మనకు రెడీ ఉంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను. సో ఈ ప్యాన్ వేడిగా ఉంది కదా, అది సరిపోతుంది. కొంచెం ఆ రైస్ కూడా బాగా జనరల్ గా చాలా మంది ఊరికే నిమ్మరసం పైన కూడా కలుపుతూ ఉంటారు కదా. అవునండి. ఈ వెజిటబుల్స్ కి కొద్దిగా ఎలాగో ఆ పులుపు అనేది పట్టేస్తుంది కలిపేలోపు. సో మెయిన్ గా ఆ పోపు దానికి పట్టుకుంటే చాలు మనకు. సో ఈ రైస్ కున్న ఆ పులుపుతో మనకు కలిపే తింటాం కాబట్టి అన్ని బాగానే ఉంటుంది. సో చూడడానికి ఫుల్ కలర్ఫుల్ గా ఉంది. ఓకే. సో రెడీ. సో పులిహోరలో కొంచెం కొత్త వెరైటీ. సో కొద్దిగా వేరుశనగ పలుకులు పైనుంచి కొంచెం వేస్తున్నాను. సో మన వెరైటీ పులిహోర చెన్నా వెజ్ పులిహోర రెడీ. ఓకే అండి, చెన్నా వెజ్ పులిహోర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా వెజ్ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, ఉడికించిన కాబూలీ శనగలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి వేగాక అన్నం, వేయించిన వేరుశనగ పలుకులు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చెన్నా వెజ్ పులిహోర రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. కొంచెం డిఫరెంట్ గా ఉంది. మధ్య మధ్యలో వెజిటేబుల్స్ తగులుతూ శనగలు, వేయించిన వేరుశనగ పలుకులు కూడా వేసుకున్నాం. అవును. సో ఏదేం అంటే వేసినా కూడా కొద్దిగా మనము పులిహోర అనేసరికి కొంచెం ఆ పసుపు టేస్ట్ మనకి పులుపు అది తెలుస్తూ ఉంటుంది కదా. సో ఆ కాంబినేషన్ లో ఈ వెజిటబుల్స్ కూడా యాడ్ అయ్యాయి కదా, అది అడిషనల్ టేస్ట్ లా ఉంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి పులిహోర తయారీ విధానం. మరి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. చాలా మంది బత్తాయి, నారింజ లాంటి ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు ఆ జ్యూస్ ని తీసుకుని పీచును పడేస్తూ ఉంటారు. అలా కాకుండా మొత్తం పీచుతో సహా తిన్నట్లయితే కాన్స్టిపేషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో బత్తాయి, నారింజ లాంటి ఫ్రూట్స్ తినేటప్పుడు పీచుతో సహా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చెన్నా వెజ్ పులిహోర తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా టేస్టీ రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే కరకజ్జం. మరి దీని తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు కరకజ్జం. అవునండి. సో ఇది ఏం స్వీట్ రాజు గారు? మామూలుగా కారబూంది చేసుకుంటాం కదా. అవును. సో లడ్డులోకి ఏంటంటే కొంచెం మెత్తగా వస్తుంది మనకు. సో ఈ కరకజ్జంలో ఏంటంటే ఒక బర్ఫీ చిక్కీలా వస్తుంది, క్రంచీగా ఉంటుంది మనకి.
తీపి మిఠాయి అంటూ ఉంటారు. Yes. ఓ దీని పేరు కరకజ్జమా? కరకజ్జం. ఓకే సో ఓకే. కొంచెం బూందీ ఏంటంటే కొంచెం మనం గట్టిగా వచ్చే విధంగా అవునవును, అది కరకరలాడుతూ ఉంటుంది. ఎస్ అండి. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు మాకు అది చేసి చూపిస్తున్నారు అనమాట. ఎస్. ఓకే ఓకే. మరి కరకజ్జం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కరకజ్జం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం శనగపిండి ఉండలు లేకుండా జారుడుగా కలుపుకోవాలి బ్యాటర్. సో డీప్ ఫ్రై అంటే బూందీ వేసుకుంటాం. సో నూనె కూడా వేడి పెట్టేసుకుందాం. సో ఒక బౌల్లో శనగపిండి, ఓకే, కొద్దిగా ఉప్పు అండి. సో దీన్ని ఉండలు లేకుండా సో మనం బూందీ వేసుకోవడానికి కాబట్టి బాగానే పలుచగా కలుపుకోవాలి కదా ఇది? అవునండి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది మనకు, అంటే బూందీకి. బూందీ వేసుకోవటం మనకి జనరల్ గా లడ్డూకైనా దేనికైనా కూడా కొంచెం టైం అంతా దీనికే పడుతుంది. సో లడ్డుకి కొంచెం ముందుగానే మనం తీసేసుకోవచ్చు, బట్ దీనికి ఏంటంటే కొంచెం ఎక్కువగా వేగాలి, క్రిస్పీగా రావాలి మనకు. సో దానికేమో సాఫ్ట్ ఉండాలి, దీనికేమో మనకి కరకరలాడుతూ రావాలి. ఈ స్వీట్ అందరూ మోస్ట్లీ బయటే కొనుక్కుంటూ ఉంటారు, అంటే ఆ గట్టిదనము అదంతా బిల్లల్లా వస్తుంది కదా. అవును. సో అది అంటే కొంచెం చేయడం కొంచెం కష్టమేమో, కొంచెం కరకరలాడుతూ వస్తుంది. అంటే ఆ పాకం సరిగ్గా వచ్చినా రాకపోయినా మనకి అక్కడే మొత్తం ఉంటుంది, పొడి పొడిగా అయిపోతుంది. పాకం సరిగా రాకపోతే అది పొడి పొడిగా అయిపోతుంది. అవును. ఓకే. సో ఇలా జారుడుగా రావాలండి. ఓకే. సో ఆయిల్ కూడా వేడి అయిపోయింది. సో మనకి బజార్లో దొరుకుతుంది బూందీ వేసుకునేది, గరిటలా ఉంటుంది. సో కొద్దిగా వేసుకొని సో ఇది కొంచెం ఓపికతో చేసుకోవాలి. సో నూనె కూడా మనకు మంచిగా వేడిగా ఉండాలి, మరి ఎక్కువ కాకుండా కొద్దిగా వేగాని ఇలా పొంగినట్టు పైకి రావాలి, లేకపోతే కొంచెం కిందికి వెళ్ళిపోయి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది, ముద్దలా వస్తుంది మనకు. ఓకే. సో ఈ బూందీ ఎంత గట్టిగా వేగితే మనకు కరకజ్జం అనేది మంచిగా కరకరలాడుతూ వస్తుంది. ఓకే ఓకే. ఇది వేగేలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చాలా మంది ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు అంతా రెడీ అయిన తర్వాత స్ప్రే కొట్టుకుని వెళ్తారు. అలా చేయడం వలన ఒంటిపై ఉన్న ఆభరణాలు నల్లగా మారుతాయి. కాబట్టి ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ముందుగా స్ప్రే చేసుకుని ఆభరణాలు ధరిస్తే మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలండి. సో ఇలా మనం పాకం కూడా పట్టేసుకున్నాం, ఇది అక్కడ మార్చేసుకుందాం. ఓకే. బెల్లం తురుము. ఓకే. సో దీనికి మనకి ఉండపాకం కావాలి కదా? అవునండి. సో అప్పుడే ఇది బాగా కుదురుకుంటుంది. బాగా ముదురుపాకం అయితే ఆ గట్టిదనం అనేది బాగా వస్తుంది మనకి. వాటర్ ఇస్తారా? కాకపోతే ఈ బూందీ అది వేయించుకోవటమే చాలా పెద్ద పని. ఎస్. కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా యాలకుల పొడి, ఓకే, కొంచెం నెయ్యి వేస్తున్నాను. సో ఈ ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే. సో కొంచెం మనకు పాకం వచ్చేస్తే ఇంకా రెడీ అండి. సో ఇది అందులో వేసి కలిపేసుకోవడం. కొంచెం లైట్ కలర్ కూడా చేయించుకోవాలి. ఓకే. సో లడ్డూలో ఏంటంటే మనం దీంట్లోంచి తీసేసి వాయిలోంచి డైరెక్ట్ పాకంలో వేస్తాం. అవును. సో ఇక్కడ అలా కాకుండా ఇది కొంచెం లైట్ గా చల్లారాలండి బూందీ. అప్పుడు కొంచెం ఆ క్రంచ్నెస్ అనేది వస్తుంది. ఓకే ఓకే. సో అప్పుడు దీంట్లో యాడ్ చేస్తే మనం తినేటప్పుడు ఆ కరకరలాడుతూ బాగా వస్తుంది. సో రెండింటి కొంచెం ఆ తేడా ఉంటుంది. సో నేను ముందుగా కూడా కొంచెం చేసి పెట్టాను, దీంట్లో కలిపేనా? దాంట్లో కలిపేసాను. సో పైనుంచి చేసేసి ఇది కూడా తొందరగానే చల్లారిపోతుంది. సో ఇలాంటి స్వీట్స్ అన్ని కూడా కొంచెం అంటే ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నప్పుడు కాస్త లీజర్ టైంలో పెట్టుకుంటే కుదురుతుంది. సో హరిబరిలా చేయాలనుకుంటే అసలు కుదరదు, రాదు కూడా. అవును, కొంచెం లీజర్ టైం అనేది ఉంటే బాగుంటుంది.
సో ఇవి కానీ గవ్వలు కానీ కొంచెం అరిసెలు కానీ ఓ ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకళ్ళు చేస్తూ ఒకళ్ళు వేయించుతూ ఒక్కొక్కరి పని అలా డివైడ్ చేసుకొని చేస్తే బాగుంటుంది. సో ఇది ఇంకొంచెం పాకం రావాలా, సరిపోతుందా? కొంచెం రావాలి. ఓకే ఓకే నారాజ్ గారు. ఓకే అండి. సో అది వేసేసుకున్నామా దీంట్లో? ఓకే, స్టవ్ కట్టేసేయచ్చు ఇప్పుడు. ఓకే. సో దీన్ని కూడా గవ్వలాగే పక్కన తీసుకొని అలా కలుపుతూ ఉంటే ఎలా అయితే చల్లబడుతూ ఉంటుందో అప్పుడు కొంచెం గట్టిపడుతూ ఉంటుంది. ఓకే, సో కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి కొంచెం మనం గట్టిగా పడేంత వరకు. సో మామూలుగా మనకి అంటే లడ్డూ లాంటి వాటికైతే ఆ షేప్ అది ఇంపార్టెంట్, కానీ ఈ బూందీ మిఠాయికి పెద్ద ఏమీ ఉండదు. అంటే అచ్చులా పోసి అది విరిపి తినేస్తూ ఉంటారు, పెట్టేస్తూ ఉంటారు కదా స్టోర్ చేసేటప్పుడు డబ్బాల్లో కూడా. బట్ ఏంటంటే కొంచెం అది సెట్ కావాలి అంటే కొంచెం చల్లారాలి, వెయిట్ చేయాలి. కొంచెం అలా గట్టి పడుతూ ఉంటే ఆ స్టిక్కినెస్ వస్తుంది కదా. అవును. సో అచ్చు కాస్త కదలకుండా అలా వదిలేస్తే మనకి బానే ఉంటుందేమో. ఎస్ అండి. సో ఇది ఇంకొంచెం దగ్గరకు పడాలండి మనకు. ఓకే. అంటే అందులోనే అలా ఉంచేయాలా లేకపోతే ప్లేట్లోకి ఏమైనా తీసుకుంటామా? లేదు, కొంచెం ఆ స్టిక్కీగా అది అతుక్కుంటూ వచ్చినప్పుడు అప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుంటాం. ఓకే. సో ఈలోపు ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం చల్లారితే మనం దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఓకే మొత్తం కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు కొంచెం గట్టి పడిపోతుంది. సో లేదా కొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టైనా మనం దాన్ని సర్వ్ చేసుకోవచ్చు, తొందరగా కూల్ అవుతుంది. సో ఓకే, సో ఇలా కొంచెం మనకు దగ్గరికి రావాలి. సో ఇలా తీగలా సో దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని ఓకే చేయి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం ఓకే ఓకే. సో కాసేపు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం, కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఈలోగా కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? ఓకే అండి. సో కార్వింగ్ కొంచెం ఈజీగానే చేస్తున్నాను బ్రెడ్తో. ఓకే. సో కొంచెం సర్కిల్స్లో కట్ చేసేసి బర్డ్ షేప్లో చేస్తున్నానండి. ఓకే. సో ఇది బాడీకి వస్తుంది, ఇది వచ్చేసి హెడ్ వస్తుందండి. ఓకే. ఆ ప్లేట్ ఇస్తారా? సో మిగతా డీటెయిల్స్ అన్ని క్యారెట్లో తీసుకుంటున్నాం. సో దీంట్లో వింగ్స్, సో ఒకవైపు జిగ్జాగ్, ఇలా వస్తుంది. ఓకే. సో టైల్ కొరకు ఓకే. ఓకే. సో పైన కొంచెం క్రౌన్లో పెట్టడానికి కోన్ షేప్, అది కూడా కొంచెం జిగ్జాగ్ చేస్తున్నాను. ఓకే. సో బీక్ అండి. సో చిన్న ట్రయాంగిల్. ఓకే. ఓ నైస్. ఓకే. సో ఐస్ వచ్చేసి లవంగం పెడుతున్నాను.
ఓకే ఓకే బాగుంది, సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా. ఎస్ అండి. సో రెడీ. నైస్. చూద్దాం రాజు గారు. రెడీ అయిపోయింది. ఓకే నైస్, బాగా వచ్చింది కదా. ఎస్ అండి. ఓకే సో కరకజ్జం రెడీ అండి. నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి కరకజ్జం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరకజ్జం తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిల్లుల గరిటెలోకి తీసుకొని కాగే నూనెలో బూందీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న బూందీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక నెయ్యి రాసిన పళ్ళెంలోకి తీసుకొని సమంగా పరిచి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కరకజ్జం రెడీ. ఓకే అండి, మరి కరకజ్జం తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. బాగుంది, చాలా బాగుంది, చాలా క్రంచీగా ఉంది. ఎస్. ఆ పాకం కూడా బాగా వచ్చింది, ఉండపాకం. సో మెయిన్గా ఏంటంటే మనం బెల్లం తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇది క్రంచీగా ఉన్నా కొన్నిసార్లు మనకి ఇవి ఒక్కొక్కసారి బయట తెచ్చినా చాలా గట్టిగా అయిపోతూ ఉంటాయి, అంటే బాగా గట్టి కొరకాల్సి వస్తుంది. అవునండి. ఇది అలా లేదు, చక్కగా ఆ క్రిస్పీనెస్ ఉంది, ఆ సాఫ్ట్నెస్ కూడా ఉంది. ఆ బెల్లం పాకం అంటే మనకు తింటున్నప్పుడు తెలుస్తుంది కదా, అలా ఉంది. చాలా పర్ఫెక్ట్ గా ఉంది రాజు గారు. చాలా బాగుంది. సో చూసారు కదండి, చక్కగా పాకం అది కరెక్ట్ గా పట్టుకుంటే మనకు చాలా టేస్టీగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఖాళీ అయిపోయిన పర్ఫ్యూమ్ బాటిల్స్ ని పాడేయకుండా వాటిని కబోర్డ్స్ లో బట్టల మధ్యలో ఉంచుకున్నట్లయితే బట్టలకు మంచి సువాసన వస్తుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటని మనకు చేసి చూపించడానికి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? హేమలత అండి. హేమలత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? షాపూర్ అండి. షాపూర్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? స్వప్న అండి. మీరు ఎక్కడి నుంచి? షాపూర్ నగర్. సో సేమ్ ప్లేస్. యా. ఇద్దరికి పరిచయం ఉంది అయితే? అవునండి. ఫ్రెండ్స్? ఎస్, ఫ్రెండ్స్ అండి. సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో ఇందులో వచ్చే ఐటమ్ ఏదైతే ఉంటుందో దాంతో వంట చేయాలి, తెలుసు కదా. సో మరి ఈరోజు మీకు నేను ఏమి ఇస్తున్నాను అంటే ఓ ఫర్ ఓట్స్. సో చాలా సింపుల్ కదా ఓట్స్తో. అవునండి. పులిహోరలు చేస్తున్నారు, ఉప్మాలు చేస్తున్నారు, ఊరికి అలా స్నాక్ లాగా చేసుకోవచ్చు, అలా ఏదైనా ట్రై చేయొచ్చు. సో ఓట్స్తో ఏదైనా మీకు తెలిసిన కొంచెం వెరైటీ రెసిపీ ఉంటే నాకు చెప్పాలన్నమాట. సో నేను టైం ఆన్ చేస్తా, ఇది డిసైడ్ చేస్తుంది ఎవరు ఫస్ట్ చేస్తారనేది. సో ఎవరు ఫస్ట్ చెప్తే అప్పుడు టైం ఆపేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో నేను ఆన్ చేస్తాను, ఈలోగా మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. ఆన్ అయింది, టైం రన్ అవుతుంటుంది, వీళ్ళిద్దరు థింక్ చేస్తూ ఉంటారు. సో ఓట్స్తో ఏం చేయొచ్చు, ఫాస్ట్గా, టేస్టీగా, హెల్దీగా ఉండాలన్నమాట. ఓట్స్ మసాలా కిచడి అండి. ఓట్స్ మసాలా కిచడి. ఓకే. సో 15 సెకండ్స్లో చెప్పారు కాబట్టి హేమలత గారు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే. ఓట్స్ మసాలా కిచడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓట్స్ మసాలా కిచడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. హేమ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఆయిల్ వేయాలండి. ఓకే. పోపులు వేయాలండి. కొంచెం అల్లం,
వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి. ఓకే. ఓట్స్ మనకి లైట్గా ఉంటుంది కాబట్టి ఈ పచ్చిమిర్చి కారం సరిపోతుంది కదా? సరిపోతుందండి. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలండి. సో ఇక్కడ కూడా మనము పప్పు వాడుతున్నాం ఓట్స్ కాంబినేషన్కి. అవునండి. పెసరపప్పు. అవునండి. మరి ఓట్స్ ఫాస్ట్గా అయిపోద్ది కదా, పప్పు ముందు ఉడికించేసి పెట్టుకోవాలా దీనికి? అవునండి. పప్పు ముందు ఉడికి పెట్టుకోవాలండి. ఓకే. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. నెక్స్ట్ టమాటా ముక్కలండి. కొంచెం సాల్ట్ వేయాలండి. టమాటా వేసాం కదా. పిల్లలు ఓట్స్ అవి ఇష్టంగానే తింటారండి? ఇష్టంగా తింటారు. జస్ట్ ఒక 5 minutes మూత పెడదామండి. ఎంతమంది పిల్లలు మీకు హేమ గారు? 2 పిల్లలండి. సో పేర్లేంటి? పావని అండి పాప పేరు, బాబు వచ్చి సాయి కృష్ణ అండి. సాయి కృష్ణ. ఓకే. ఏమన్నా యాడ్ చేయాలా? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. సో ఫుల్ మసాలా అంటే మసాలా ఓట్స్ వేసేస్తాం. మసాలా అల్లం వెల్లుల్లి ఆల్రెడీ కొంచెం వేసాం కదండి. మరి స్టార్టింగ్ లో వేసాం. అల్లము వెల్లుల్లి ముక్కలు వేసామండి. ఇప్పుడేమో కొంచెం పేస్ట్ లాగా వేస్తున్నాము. ఓకే. కొంచెం స్పైసీనెస్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే మసాలా ఓట్స్ అన్నారు కదా మీరు, సో కాబట్టి ఇదంతా అంటే అల్లం వెల్లుల్లి ఇవే యాడ్ చేస్తేనే మనకి ఆ మసాలా ఫ్లేవర్ అనేది వస్తుందండి, బాగా వస్తుంది. సో ఇలాంటివన్నీ వేడివేడిగా తినేస్తే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఉడికించిన పప్పు అండి. పెసరపప్పు. సో ఓట్స్ ఈ పెసరపప్పు సేమ్ క్వాంటిటీ ఉండాలా? పర్లేదండి, సేమ్ క్వాంటిటీ ఉండాలండి. పర్లేదండి అంటే లేకపోయినా పర్వాలేదు. సేమ్ క్వాంటిటీ పర్లేదండి, సేమ్ క్వాంటిటీ బాగుంది. ఏం చేస్తుంటారు హేమ గారు మీరు? ఏమైనా వర్కింగా? లేదండి, హౌస్ వైఫ్. సో నెక్స్ట్ ఏం వేద్దాం హేమ గారు? ఓట్స్ వేయాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం అంటే ఓట్స్ ఎక్కువ నీళ్ళు వేసినా ఇట్లా ఇదైపోద్ది కదా. అంటే చాలండి, తక్కువ చాలు. ఓకేనా? ఓకే. కొంచెం కొత్తిమీర వేసి దించండి. ఓకే. ఓకే. కట్టేయచ్చా? ఒక 2 minutes అండి. పెడదామా? చూద్దామా? ఓకే, అయిపోయిందండి. కట్టేనా? కట్టేసేయండి. సో ఇది ఇలా వేడివేడిగా తినేస్తే బాగుంటుంది కదా. అవునండి. కొంచెం పులుపుడి ఇష్టపడే వాళ్ళు కొంచెం నిమ్మకాయ పిండుకొని తినొచ్చండి. బాగానే ఉంటుంది. ఓకే. సో రెడీ. కొంచెం కొత్తిమీర. ఓకే. ఓకే, మరి ఓట్స్ మసాలా కిచిడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ మసాలా కిచిడి తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన పెసరపప్పు, ఓట్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఓట్స్ మసాలా కిచిడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం భోజనం చేసిన తర్వాత కడుపుబ్బరంగా అనిపించినట్లయితే నిమ్మరసాన్ని తీసుకోవాలి. నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల కడుపుబ్బరం నుంచి వెంటనే రిలీఫ్ లభిస్తుంది. ఓకే, మరి ఓట్స్ మసాలా కిచిడి తయారీ విధానం చూసారు కదా. సో స్వప్న గారు రెడీయా? మీరు చాట్ అన్నారు కదా. అవునండి. ఏం చాట్? గ్రీన్ పీ ఓట్స్ చాట్. గ్రీన్ పీ ఓట్స్ చాట్. ఓకే,
గ్రీన్ పీ ఓట్స్ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గ్రీన్ పీ ఓట్స్ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా చాట్? ఫస్ట్ ఓట్స్ ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ తో చాట్ చేద్దాం ఐడియా ఎందుకు వచ్చింది మీకు? అందరు నార్మల్ గా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాట్ అని కానీ చూసి ఇంప్రెసివ్ గా వెళ్ళిపోతారు కదా. అవును. సో హెల్దీగా మనం చాట్ చేసుకోగలుగుతాం కదా అని ఓట్స్ తోని ఒకసారి ట్రై చేశాను, బాగుందని అందరు అన్నారు. అందుకని ఇదే రెసిపీ ఇప్పుడు నేను ఓట్స్ ఇచ్చినప్పుడు మీకు అలా ఐడియా వచ్చింది అన్నమాట. కానీ బాగుంది. ఇదో చాట్ అంటేనే నిజంగానే ఇంట్రెస్టింగ్ వర్డ్ కదా. అవును. చాట్ అనేసరికి అందులో ఏది వేసినా చక్కగా వెళ్ళిపోద్ది. సో ఇలా ఓట్స్ తో కూడా ట్రై చేయొచ్చు. అయితే పొటాటో ఇవి ఏమీ లేకుండా. ఓకే, చాలా ఇలాగా కొంచెం ఇలా రోస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, ఓకే, కొంచెం జీలకర్ర, చాప్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఓకే, సో వెల్లుల్లి అల్లం. అల్లం చాట్లో అల్లం వెల్లుల్లి వేయరుగా, మన ఇష్టం. మనం మామూలుగా ఇంట్లో చేసుకునే పద్ధతి లాగానే ఉంటుంది. ఇంట్లో మనం ఏది చేసుకున్నా మన ఇష్టం కాబట్టి మీరు అల్లం వెల్లుల్లి యాడ్ చేశారు అంతేనా? ఓకే. తర్వాత ఉడికించి పెట్టుకున్న బఠానీ. గ్రీన్ పీ. అంటే ఇవి ఆ గట్టి బఠానీ నానబెట్టి ఉడికించారా? వాటర్ లో వీటిని నానబెట్టి ఆ తర్వాత ఉడికించి పెట్టాం. ఓకే ఓకే. సో ఈ బఠానీ అయితేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది. అవునండి. మామూలు పచ్చి బఠానీల కంటే కూడా. అవునండి. కొంచెం ఇది వేగేలాగా చూసుకుని, ఓకే, ఆఫ్ చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేసేనా? అవునండి. ఇప్పుడు అయిపోయిందా? మరి ఉల్లిపాయలు అవన్నీ పచ్చిగానే అలాగనే కలుపుకుంటాం. ఇప్పుడు ఇంతేనా? ఓ సూపర్. సో అన్ని ప్యాన్ ఆఫ్ చేసి ఇందులో కలిపేసుకున్నాం. అవునండి. పచ్చిమిరపకాయలు బాగుందండి. ఇదేదో ఉల్లిపాయ ముక్కలు మీరు వేసేవి చెప్పాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో. ఓకే, ఇంత ఈజీ కదా ఈ చాట్. నెక్స్ట్ కొంచెం కారం. అందులో స్పూన్ చూడండి. సో అందుకని ముందు ఓట్స్ ఫ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం. ఓ, తర్వాత కొంచెం సాల్ట్. ఏమిటి అంతేసారు? పచ్చి వేస్తున్నాం కదండి. పచ్చి వేస్తే ఉప్పు ఎక్కువ వేస్తారా? ఎక్కువ అయిపోయింది కదా. అందుకే టెన్షన్ పడొద్దు అని చెప్తుంటే మీరేమో టెన్షన్ పడుతూ ఉన్నారు. పర్లేదులేండి, కానీ చూద్దాం. ఏమో అవ్వచ్చు, ఓట్స్ కలిపితే సరిపోవచ్చు. ఓ, సో ఇదంటే మనం మామూలుగా చాట్ కొద్దిగా నీళ్ళు వేసి ఇక్కడ ఇలా చేస్తారు, అట్లా ఏం చేయట్లేదు? లేదండి. ఓకే, చాట్ మసాలా. ఓకే. సో ఇప్పుడు కూడా మీరు బొటిక్ రన్ చేస్తున్నారా? లేదండి, ఇప్పుడు బాబుని చూసుకుంటున్నాను. చిన్న బాబా? అవునండి. ఎంత, ఐ మీన్ ఏజ్? ఇప్పుడు నర్సరీ అయిపోయింది. నర్సరీ అయిపోయింది. ఓ, ఒక్కడే బాబా? అవునండి. ఏం పేరు? హవీష్. హవీష్. మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తారండి. సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తుంటారా? అవునండి. ఏం పేరు? సత్యనారాయణ. నైస్. సో ఇప్పుడు ఓట్స్ మనం ఫైనల్ గా యాడ్ చేసుకోవాలా? అవునండి. ఓకే, ఇప్పుడేనా? ఓట్స్ వేసేసి లాస్ట్ కి కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే. బాగుంది ఇదేదో. నిమ్మకాయ అంట. అంటే మీ టెన్షన్ చూసి ఎక్కడ మర్చిపోతారని హేమ గారు గుర్తు చేస్తున్నారు. సో కొత్తిమీర. అవునండి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని నిమ్మకాయ. ఓకే.
చాట్ మసాలా వేస్తేనే మనకి ఆ మంచి స్మెల్ వస్తుంది కదా చాట్ అవునండి, ఆ ఫ్లేవర్ అన్నది మనకు అది వేస్తేనే. కొంచెం కొత్తిమీర పైకి వెళ్ళి గార్నిష్ చేసుకుని ఓకే, ఆ తర్వాత నిమ్మకాయ, ఇదంతా గార్లిష్ అయిపోయిన తర్వాత నిమ్మకాయని జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఓకే, సో రెడీ అండి. ఓకే, సో గ్రీన్ పీ ఓట్స్ చాట్ రెడీ అన్నమాట. ఓకే అండి, మరి గ్రీన్ పీ ఓట్స్ చాట్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రీన్ పీ ఓట్స్ చాట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఓట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, అల్లం, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కారం, ఉప్పు, చాట్ మసాలా, వేయించిన ఓట్స్, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గ్రీన్ పీ ఓట్స్ చాట్ రెడీ. ఓకే అండి, మరి ఓట్స్ తో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. సో రాజు గారు, ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. ఓకే, ఒకళ్ళేమో ఓట్స్ తో చాట్, ఇంకొకటేమో కిచిడి అన్నమాట. ఓకే, కొంచెం డిఫరెంట్ గానే ట్రై చేశారు. రెగ్యులర్ గా ఏంటంటే మామూలుగా పాలలో వేసుకొని కొంచెం ఉడికించుకొని తినడం, లేకపోతే ఈ మధ్య మసాలా ఓట్స్ లేదా ఉప్మాలా చేసుకొని తినడం ఉంటుంది కదా. సో ఇది కొంచెం బాగుంది. ఫస్ట్ కిచిడి చూసేద్దాం. బాగుంది, టేస్టీగా. ఆ పప్పు కమ్మగా, ఓట్స్ అన్ని బాగా కుదిరాయి, బాగా కలిసిపోయి బాగుంది. సో నెక్స్ట్ చాట్ గ్రీన్ పీస్ కాంబినేషన్ లో చేశారు కదా. బాగుందండి, ఆ బఠానీ అంతా కూడా బాగా ఉడికింది. సో దాంట్లో వేసినట్టు చాట్ మసాలా కానీ బాగా నిమ్మరసము ఫైనల్ గా యాడ్ చేసింది. బాగుంది, ఇద్దరు బాగా చేశారండి. టేస్ట్ వైజ్ గా రెండు కూడా బాగున్నాయి, బాగా వచ్చాయి, రెండు కూడా బాగా కుదిరాయి ఇద్దరు. సో కిచిడి ఇలా బాగుంది. సో రెగ్యులర్ గా ఏంటంటే ఓట్స్ అనగానే ఒకటి లేదా రెండు రకాలుగా అలాగే రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్కసారి కొంచెం బోర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇలా దీన్ని హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. కిచిడి ఇలా కొంచెం పప్పు కూడా, పెసరపప్పు కూడా మంచిదే. సో ఇలా ఐడియా బాగుంది. చాట్ కూడా బాగుంది. సో బఠానీతో పాటు కొంచెం వేయించిన వేరుశనగ పలుకులు, సో మన చాయిస్ అనుకునేది. సో ఇవన్నీ యాడ్ చేస్తే కూడా కొంచెం బాగుంటుంది. సో రెండు డిష్లు కూడా చాలా బాగున్నాయి. సో మీరు స్టార్టింగ్ లో పోపులో వేస్తారు కదా, కొంచెం అల్లం వెల్లుల్లి, అల్లం ఓకే, బట్ వెల్లుల్లి కొంచెం చాట్ ఫ్లేవర్ ని కొంచెం వేరే సైడ్ తీసుకెళ్తుంది. సో అదొకటి లేకుండా ఉంటే కొంచెం బాగుండేది. సో మిగతాది అంటే ఇలా ఐడియా అనేది బాగుంది. సో ఇలా చాట్లా చేసేసుకోవడం అనేది. సో దాంట్లో మనం వెజిటేబుల్స్ కానీ వాడుకోవచ్చు, చెనా కాంబినేషన్ లో తీసుకోవచ్చు. ఇలా తను గ్రీన్ పీస్ తీసుకుంటారు. సో ఇలా డిఫరెంట్ మనం బేస్ అనేది మార్చి చేసుకోవచ్చు. సో ఈ రోజు విన్నర్ కిచిడి హేమలత గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. బాగుంది కిచిడి, బాగా చేశారు, టేస్టీగా ఉంది. సో హేమలత గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో స్వప్న గారు జస్ట్ వెల్లుల్లి చిన్న చేటు చేసింది అంతే. సో మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. సో థ్యాంక్స్ ఇద్దరికి కూడా. ఇద్దరు వంటలు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓట్స్ తో చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని. రెండు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. వర్షాకాలంలో తేమ వల్ల డబ్బాలో ఉన్న జంతికలు కూడా మెత్తగా మారతాయి. అవి తిరిగి క్రిస్పీగా మారాలి అంటే తినే ముందు మూకిడిని వేడి చేసి ఆ మూకుడిలో జంతికలను పెట్టి తీసినట్లయితే తిరిగి అవి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఓకే అండి, మరి వాళ్ళ 4 వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటల్లో చూసిన చెన్నా వెజ్ పులిహోరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పులిహోరని మనం ఇలా చేసుకుంటే ఇక మనకు వేరే ఏవి కూడా అక్కర్లేదు. అంటే ఆ పూటకి మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ తయారు చేసుకున్నట్టే. ఎందుకంటే చెన్నాలో మాంసకృతులు,
క్యారెట్, బీన్స్, క్యాప్సికంలో చక్కటి ఒక కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్స్, అన్ని రకాల విటమిన్స్ వచ్చే విధంగా ఇవన్నీ అరిగించుకోవడానికి ఇంగువ. నిమ్మరసం అనేది సీరియస్లీ రోజు కూడా మనం ఒక టీ స్పూన్ తీసుకుంటే ఎంత మంచిదంటే మన లివర్ చక్కగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుందండి. బాగుందండి ఈ రెసిపీ, సూపర్, పర్ఫెక్ట్ అండ్ బ్యాలెన్స్డ్, సమతుల్య ఆహారం. నోట్ చేసుకొని ట్రై చేయండి. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కరకజ్జం, చక్కగా ఈ మధ్య మనకు రాజుగారు చక్కగా ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ చూపెడుతున్నారు. మనకు తెలియనివి, మన దీంట్లో అంటే మన హిస్టరీలో ఉన్నవి అన్నీ కూడా. శనగపిండి, బెల్లము, ఇలాచీ నెయ్యి, ఒక సమతుల్య ఆహారం అండి. ఇది కూడా ఒక రకంగా చూస్తే 100% యూ నో ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్. సో జాగ్రత్తగా వాడుకోవాలి. ఊరించే వంటలో ఓట్స్తో 2 రకాల రెసిపీస్ చూశారు. ఓట్స్ మసాలా కిచిడి, అలాగే గ్రీన్ పీస్ ఓట్స్ చాట్. ఓట్స్ మసాలా కిచిడిలో ఓట్స్, తర్వాత పెసరపప్పు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర. ఇప్పుడు ఓట్స్ గురించి మీరు అడగచ్చు, అది మన ట్రెడిషన్లో లేదు కదా, మరి తీసుకోవచ్చా అంటే కొన్ని ఐటమ్స్లో చాలా రేర్గా, అంటే ఓట్స్ అనేది ఇట్స్ అ వెరీ రేర్ కమోడిటీ అండి, చాలా మంచిది. ముఖ్యంగా ఎందుకంటే అందులో బీటా గ్లూకాన్ అనే ఒక రకమైన స్టార్చ్ ఉంటుంది. అంటే బియ్యంలో ఒక రకమైన స్టార్చ్ ఉంటుంది, గోధుమల్లో ఒక రకమైన స్టార్చ్ ఉంటుంది, ఓట్స్ లాంటి చిరుధాన్యాల్లో ఓట్స్ కానీ జొన్నలు కానీ వీటిల్లో ఒక రకమైన స్టార్చ్ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ప్రత్యేకించి ఒక్కొక్క గుణం ఉంటుంది, ఒక్కొక్క వే ఆఫ్ బిహేవియర్ ఇన్సైడ్ ద బాడీ ఉంటుంది. అలా చూసుకుంటే ఈ బీటా గ్లూకాన్ ఏం చేస్తుందంటే చాలాసేపు మనకు ఆకలి వేయకుండా స్లోగా అరుగుతూ ఆ స్లో డైజెషన్ మూలాన బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఒక పరిధిలోకి మెయింటైన్ చేస్తూ ఉండడం మూలాన మనకు వెయిట్ రెడ్యూసింగ్ కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంచడానికి కానీ బాగా ఉపయోగపడుతుందండి. అది కూడా ఇలాంటి కాంబినేషన్లో ఇంకా మనం చేసుకుంటే ఇంకా అల్టిమేట్. ఎందుకంటే పెసరపప్పులో మనకు కావాల్సిన ఆ కాంబినేషన్ ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, బాగా గుర్తుపెట్టుకోండి. మాంసకృతులు, పిండి పదార్థాలు కాంబినేషన్ మోస్ట్ ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్, అవసరం అండ్ చేసుకోవాల్సిందే రోజు కూడా. ఆ కాంబినేషన్ మనకు మళ్ళీ ఇక్కడ అచీవ్ అయ్యింది. ఒక్క వెజిటబుల్స్ లేవండి ఇందులో, పర్వాలేదు, మనం కావాలంటే యాడ్ చేసుకొని దాన్ని మరింత పౌష్టిక విలువలు ఉన్న ఆహారంగా చేసుకోవచ్చు. అలాగే పచ్చి బఠానీలతో చేసిన ఈ గ్రీన్ పీస్ ఓట్స్ చాట్, పచ్చి బఠానీలు అగైన్ మనకు ప్రోటీన్ ఉంటుందండి. సో అగైన్ మళ్ళీ ఆ మాంసకృతులు, పిండి పదార్థాల కాంబినేషన్ అనేది మనం అచీవ్ చేస్తున్నాం. ఓట్స్, టొమాటోస్, ఇక టొమాటోస్ గురించి అగైన్ ఇప్పుడు నిమ్మరసం గురించి చెప్పాగా, అలాగే మనకు టొమాటోస్ కూడా చాట్ మసాలా మూలంగా టేస్ట్ కూడా వస్తుంది. సో ట్రై చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ ఓట్స్ చాట్, ఓట్స్ మసాలా కిచిడి, రెండూ కూడా అమేజింగ్. చక్కగా మనం రోజువారీ డైట్కి దాన్ని ట్రై చేసుకోవచ్చు. కరకజ్జం అనేది డీప్ ఫ్రైడ్ ఐటమ్, హై క్యాలరీ, బట్ సెన్సిబుల్గా చక్కగా ప్రోటీన్ అనేది ఉందండి. సో ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకుంటే కూడా మనం అలాంటివి ట్రై చేసుకోవచ్చు. అలాగే చెన్నా వెజ్ పులిహోర కూడా చాలా బాగుందండి. సో ఈ 3 కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాండి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపిస్తే ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు పులిహోర బాగుంది వెరైటీగా. సో అలా శనగల కాంబినేషన్ లో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. అంటే జనరల్ గా మనకు పులిహోర అనగానే మనం ఒక ఫార్మాట్ లో ఉంటాం కదా, కానీ ఇలా కొంచెం అప్పుడప్పుడు వెరైటీగా చేసుకోవచ్చు. అండ్ కరకజ్జం, సో అందరికి ఇష్టమైన స్వీట్. అండ్ ఇంట్లో కూడా మనము చక్కగా ఇలా పాకం అది సరిగ్గా కుదిరి చేసుకుంటే ఇంట్లో చేసుకోవచ్చు. అవును, సో బాగున్నాయి రాజుగారు రెండు కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.